ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్గా కుమ్మరి అంబేద్కర్ బాధ్యతలు చేపట్టారు. సోమవారం అంగరంగ వైభవంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారుల సమక్షంలో సర్పంచ్గా తనతో పాటు వార్డు సభ్యులుగా రాజ్యాంగబద్ధమైన ప్రమాణ స్వీకారం చేసి పాలకవర్గంగా కొలువు తీరారు. హైవేకి ప్రధాన గ్రామంగా ఉన్న తమ గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని వాగ్దానం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ భావజాలంతో తాను గ్రామంలో కులరహిత పాలనకు కృషి చేస్తానని తెలిపారు. నా విజయానికి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు బాగా ఉపయోగపడ్డాయని ఆయన తెలిపారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశీస్సులతో ఆయన ఇచ్చిన ఆదేశాలు తగిన విధంగా గ్రామంలో పేరుకుపోయిన డ్రైనేజీ, వీధి లైట్లు, సీసీ రోడ్లు, ఇతర అనేక రకాల సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తన గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి అన్ని రాజకీయ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలు తమ వంతుగా సహకరించి గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం కుమ్మరి అంబేద్కర్ను ఆ గ్రామ ప్రజలు భారీ ఎత్తున సన్మానించి అభినందన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీ నేతలు పాల్గొని డిజే మూతల మధ్య ఉత్సాహంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో సర్పంచుల కొలువు తీరారు. ఈ నేపథ్యంలో పాలేరు నియోజకవర్గం రూరల్ మండలం తల్లంపాడు గ్రామం సర్పంచ్ కూడా కుమ్మరి అంబేద్కర్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం మనతో పాటు అంబేద్కర్ మనతో పాటు ఉన్నారు. సర్పంచ్ గారు నూతన బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఆనందాన్ని, తన ఫీలింగ్స్ని, ఎక్స్ప్రెషన్స్ తెలియజేసుకుంది. సార్ నమస్కారం. అందులో కంగ్రాట్స్. ఎలా అనిపిస్తూ ఉంది? సర్పంచ్ ఎన్నిక గెలుపు దిశలో అడుగులేశారు. ఓడిపోతారు అని ప్రచారం జరిగినటువంటి అనేక మందిని కూడా దిద్ది కొట్టి ఈరోజు గెలిచారు. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఇవాళ తల్లంపాడు గ్రామం ఫస్ట్ నుండి కూడా కాంగ్రెస్ కంచుకోట. తల్లంపాడు గ్రామం ఫస్ట్ నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్దపీట వేశారు. ఎన్ని ఎలక్షన్లు జరిగినా, ఇన్ని సంవత్సరాల్లో సర్పంచ్ ఎలక్షన్లు జరిగితే ఎక్కువ శాతం ఒక 1 or 2 తప్ప మిగతా టైం మొత్తం కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు తల్లంపాడు అంటే కాంగ్రెస్ పార్టీ. అంటే ప్రధానంగా నియోజకవర్గం అంటే ఫస్ట్ కాంగ్రెస్ పంచుకోటగా ఉన్న నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కీలకమైన రాజకీయ నేతగా ఆయన అండర్లో మీరు పనిచేస్తూ ఉన్నారు. ఈ గ్రామంలో ప్రధానంగా త్వరలో శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి పోయే సమస్యలు ఏమున్నాయని గుర్తించారు? ఇక్కడ మాకు మేజర్ సమస్య ఏంటంటే శ్రీనివాసరెడ్డి గారు అన్ని విధాలుగా సీసీ రోడ్లు ఇచ్చారు, 2 కోట్ల నిధులు ఇచ్చారు. అలాగే రైతులకు బీటీ రోడ్లు ఇచ్చారు. అలాగే రేషన్ కార్డులు 500 రేషన్ కార్డులు ఇచ్చారు. ఏ విషయంలో హైటెన్షన్ వైర్లు బీసీ కాలనీలో మంత్రి గారి సారథ్యంలో హైటెన్షన్ వైర్లు కూడా తీపిచ్చారు. ఇంకో మేజర్ సమస్య ఏముందంటే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళేది తల్లంపాడు చెరువుకి పాలేరు నుండి జలాశయాలు తెప్పించే కార్యక్రమం మేము అందరం, మా పాలకవర్గం మొత్తం అందరం కలిసి మా శివారెడ్డి గారి సారథ్యంలో మేము ఖచ్చితంగా శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా తల్లంపాడికి పాలేరు నుండి జలాశయాలు చెరువుకి తీసుకొస్తాం మేము కంపల్సరీగా. ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్స్, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రస్తుతం
సంక్షేమ పథకాలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో శ్రీనివాసరెడ్డి గారికి ఒక తల్లంపాడుని సర్పంచ్ గెలిచి గిఫ్ట్ ఇస్తున్నట్టు అనుకోవచ్చు. ఖచ్చితంగా 100% శ్రీనివాసరెడ్డి గారికి తల్లంపాడు తరఫున మేము సర్పంచ్కి గెలిచి ఖచ్చితంగా మండలం తరఫున మేము ఫస్ట్ గిఫ్ట్ మేమే ఇస్తున్నాం. అంటే యువత రాజకీయాల్లోకి రావడమే కష్టమవుతున్న తరుణంలో ఒక ఎస్సీ రిజర్వేషన్ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్ ద్వారా కుమార్ అంబేద్కర్ ఒక రాజ్యాంగ నిర్మించినటువంటి ఒక అంబేద్కర్ లాగా ఈ పాలన ఖచ్చితంగా అంబేద్కరే పరిపాలించినట్టుగానే భావించే అవకాశాలు భవిష్యత్తులో రచన రూలింగ్ మీ ఇస్తారా అనుకోవచ్చు. ఖచ్చితంగా మేము అంబేద్కర్ వాదులో మేము ఖచ్చితంగా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తాం ఖచ్చితంగా. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ గొప్ప విషయం ఏంటంటే తల్లంపాడు గ్రామ ప్రజలందరికీ తెలుసు ఏం విషయం ఏంటంటే నేను గత 5 ఏళ్ల నుండే శివారెడ్డి గారు జనరల్ వచ్చినా కానీ ఎస్సీ వచ్చినా కానీ నా తమ్ముడే సర్పంచ్ క్యాండిడేట్ అని ఫస్ట్ నుండి కూడా కానీ జనరల్ రాలే ఎస్సీ వచ్చింది కానీ జనరల్ వచ్చినా కూడా నన్నే సర్పంచ్ అభ్యర్థిగా పెట్టి నన్ను శివారెడ్డి గారు ఇవాళ నన్ను గెలిపించడానికి మంచి పాత్ర నా కోసం ఎంతో తప్పించి నన్ను గెలిపించడానికి ఎంతో భూమిక పోషించి నన్ను ఈ స్థానాలు గ్రామ ప్రజలకి మీరేమని విజ్ఞప్తి ఏమని వాళ్ళకి రుణాన్ని పడి ఉంటారని అనుకుంటున్నారు, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? తల్లంపాడు గ్రామ ప్రజలందరికీ నన్ను ప్రతి ఒక్క కొడుకు లెక్క నన్ను హక్కుని చేర్చుకొని ప్రతి ఒక్కళ్ళు నన్ను ఇవాళ గెలిపించినందుకు ప్రతి ఒక్కళ్ళకి ఈ 5 ఏళ్ల పాటు నేను సేవ చేసుకుంటా కంపల్సరిగా వాళ్ళకి ప్రతి విషయంలో ముందుంటా మన గ్రామ అభివృద్ధి తోడ్పడతా ఖచ్చితంగా. శుభాకాంక్షలు. మొత్తానికి సంబంధించి ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్గా కొలువుతీరారు కుమార్ అంబేద్కర్. అంటే రానున్నటువంటి రోజులు గత ఎన్నో సంవత్సరాలుగా తనకు అవకాశాలు వస్తాయని ఆశించారు. బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలు మాకు అందాయి. ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితోటి ఈ గ్రామ పరిపాలన సుపరిపాలన అందించే విధంగా ఆదర్శ గ్రామ పంచాయతీ అయ్యే విధంగా తీర్చిదిద్దడం కోసం నా నిరంతర కృషి ఉంటుంది. అందుకు నన్ను గెలిపించినటువంటి గ్రామ ప్రజలందరికీ పేరు ధన్యవాదాలు.